పోగు పోగు కలిపి మగ్గంపై చీరను నేసే చేనేత కుటుంబంలో ఓ ఆణిముత్యం మెరిసింది. తమ తల్లిదండ్రుల కష్టం, చేనేత కులస్తుల సహకారంతో డాక్టరేట్ సంపాదించాడు మోహన్ తేజ్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన చేనేత కులస్తుడు చౌడేశ్వరి జ్యోతి సంఘం సభ్యుడు బండారు శ్రీనివాసులు సుజాత దంపతుల కుమారుడైన మోహన్ తేజ్ అరుదైన ఘనత సాధించాడు. ఎంతో కష్టతరమైన మెడిసిన్ సీటు సాధించడమే కాకుండా డాక్టరేట్ కూడా సంపాదించాడు. మంగళవారం కర్నూలులో డాక్టరేట్ అందుకున్న మోహన్ తేజ్కు సోమందేపల్లి మండల తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి మరియు సంఘ సభ్యులు, చేనేత కులస్తులు ఇంటికెళ్లి మోహన్ తేజ్కు సన్మానించారు. ఈ సందర్భంగా సిసి హరి మాట్లాడుతూ చేనేత పరిశ్రమలో ఎన్నో వేల కుటుంబాలు బతుకుతున్నాయని, ప్రతి చేనేత కులస్తుడు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, అలా కష్టపడి తమ బిడ్డల బంగారు భవిత కోసం పాటుపడుతున్న బండారు శ్రీనివాసులు సుజాతల కుమారుడు మోహన్ తేజ్ డాక్టరేట్ సంపాదించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పేరెంట్స్ కూడా మంది పైకి పోవాలంటే టైం చాలా తీసుకుంటాం. పక్కకి వెళ్ళిపోతే ఒకసారి చూడండి కత్తి కావాల్సిందే కాబట్టి నెక్స్ట్ చిన్నప్పుడు చంటే కూడా తీసుకుని ఖర్చు మేమే తినిపి ఇంకో తినిపి శివన్న తినిపి అర్జెంట్ పనులు చెప్తారు దేని మాత్రం అంతే
ప్రకాష్ సెలెక్ట్ చేసుకో ఎవరో ఫస్ట్ డ్రాయింగ్ ఎవరికి చేస్తావా సో తొగటి వీర క్షేత్ర తరఫున సిసి అన్న గారికి, గోపాల్ గారికి మరియు మన కులస్తులందరికీ ఇక్కడ మాకు వచ్చి అభినందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు ఎంబీబీఎస్ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ సోమందేపల్లి గ్రామంలో శ్రీ విజ్ఞాన్ స్కూల్లో టెన్త్ చదివే ఇక్కడ మన విజ్ఞాన్ స్కూల్ ద్వారా ఇక్కడ మన పునాది పడింది. తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి శ్రీ చైతన్య విజయవాడలో ఎంబీబీ ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అక్కడ నీటిలో మన రాష్ట్ర స్థాయిలో 333 మార్కులతో ర్యాంక్ వచ్చింది. అక్కడ ర్యాంక్ ద్వారా మనకు శ్రీ కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ ద్వారానే చదివించాము. మా పిల్లవాడి ప్రోత్సాహంతో మా పిల్లవాడు కష్టపడి చదువుకున్నాడు. చేనేత రంగంగా చెందినటువంటి మానిగా చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు తోటి వీర క్షత్రియుల సంఘం తరపున డాక్టర్ మోహన్ తేజ గారికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏమంటే ఈ నీట్ అనేది జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఎంతో మెరుగ్గా చదివి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి అతను ఎంతో కష్టపడడం వల్ల నీట్ అనే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఈరోజు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పట్టా పొందినాడు. ఇదే మన చౌడేశ్వరి దేవి అనుగ్రహం వల్ల ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మన కులస్తులో నిరుపేదలు ఉన్నారు, ఉన్నత స్థాయిలో వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఇతని ఆదర్శంగా మోహన్ తేజను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు జరగబోయే స్థాయిలో ఎంఎస్ చేసి సోమందేపల్లిలోనే ఆదర్శవంతంగా నిలిచాలని, ఇతని ఆదర్శవంతమే ప్రతి ఒక్కరికి సోమందేపల్లిలో ఉండే మండల ప్రజలందరికీ అన్ని ఇతని ఆదర్శంగా తీసుకుంటారని మరొక్కసారి మన కులదైవం సాక్షిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు సోమందేపల్లి గ్రామం గీతానగర్లో ఉన్న బండారు శ్రీనివాసులు కుమారుడైన మోహన్ తేజ ఈరోజు మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగినది. ఈరోజు మేము మా తొగటి వీరుల తరఫున మా డాక్టర్ మోహన్ తేజకు సన్మానం చేయడం జరిగినది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ వైపు కానీ వేరే రంగాల్లోకి పోతున్నారు, కానీ ఈ మెడికల్ రంగంలోకి రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈరోజు సాధారణ కుటుంబంలో జన్మించిన మా డాక్టర్ మోహన్ తేజకు వాళ్ళ తల్లిదండ్రుల కష్టమైతేనేమి వాళ్ళ సహకారంతో ఈరోజు డాక్టర్ మోహన్ కృష్ణ మెడిసిన్ చేసి ఈరోజు పట్టా తీసుకోవడం జరిగినది. అలాగే మా మోహన్ తేజకు మా తొగటి వీర కులస్తుల తరఫున మా కులదైవం శ్రీ చౌడేశ్వరి మాత అనుగ్రహం ఎల్లవేళలో ఉండి మోహన్ తేజ ఇంకా మరీ ఎంఎస్ పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని చెప్పి మా తొగటి వీరుల తరఫున నేను విన్నవిస్తున్నాను.